ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపణహరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం అయిపోబోతోంది. డిసెంబర్ మాస ఫలితాల్లోకి వచ్చేసాం మనం. ఇంకా కొద్ది రోజులలో 2025వ సంవత్సరంలోకి, అంటే ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టేటువంటి శుభ సమయం ఆసన్నమవుతోంది. అయితే ఇక్కడ మీ అందరికీ ప్రతి మాసం చెప్పేటువంటి కొన్ని ఉపయుక్తమయ్యేటువంటి విషయాల గురించి చర్చిద్దాం. ముందుగా మనము ఈ మధ్య నేను తరచుగా చూసినటువంటివి తల్లిదండ్రులకి క్షోభ పెట్టేటువంటి విషయాలు. అంటే ఆర్థిక పరంగా కానీ, వృద్ధులైనటువంటి మన తల్లిదండ్రుల్ని మనము తప్ప ఇంకొకరు సేవించే అవకాశం లేదు. అటువంటి మహద్భాగ్యాన్ని మనం పొందుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో బిజీ ఉన్నాం, వ్యాపారంలో బిజీ ఉన్నాం, పెళ్ళమ్మగుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, అమ్మ వాళ్ళని పట్టించుకోవాలా, అనాథాశ్రమంలో చేరుద్దాం. అంటే రేపు నీ గతి కూడా అనాథాశ్రమం పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో చేర్చాలి అనేటువంటి ఆలోచననే మొగ్గలోనే తొడిగేసే ప్రయత్నం, అంటే తుంచివేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మనము వాళ్ళని ఎలాగైతే అనాథాశ్రమం చేయాలనుకుంటున్నామో, వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్నామో, మనము అనాథాశ్రమంలో చేర్చే అవకాశం కనబడుతోంది. అంటే మనం వాడిని వృద్ధాశ్రమం చేరుస్తాం, పర్లేదు, మనం అప్పుడప్పుడు చూసుకుంటాం. కానీ మన పిల్లలు మన తల్లిదండ్రుల్ని కనుక వృద్ధాశ్రమం చేరిస్తే మన పిల్లలు మనల్ని అనాథలుగా వదిలిపెట్టేటువంటి స్థితి కలుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే వారితో ఉన్నప్పుడు కూడా వారిని మోసం చేసి విద్యా సంబంధమైన ఆటంకాల గురించి, అలాగే వైవాహిక జీవనంలో సొంత పెత్తనాలు తీసుకొని తల్లిదండ్రుల్ని ఏమార్చి మనము చేసేటువంటి పైకృతికమైనటువంటి ప్రేమ వ్యవహారాలు మనకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే అనేక మంది తప్పుడు మార్గంలో వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్ళయిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఇంకొకరితో ఈ అక్రమమైనటువంటి సంబంధాల్ని వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళని ఓదార్చుకుంటూ మనసుని తప్పుతో పట్టించుకుంటున్నారు మీరు. ఆ విషయంలోనూ అలాగే ఇద్దరి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనేక సమస్యల్ని మీకు మీరుగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయకపోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని ఏమార్చకండి, తల్లిదండ్రుల్ని మోసం చేయకండి. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి. తల్లిదండ్రుల్ని నిత్యము సేవ, 90 ఏళ్ల వాళ్ళైనా సరే వారి యొక్క ఆలోచనలు, వారి ఆశీస్సులు మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వర స్వరూపం వారు. వారిని మనం సేవించేటువంటి భాగ్యం మనకుందంటే అదృష్టవంతులు. కాబట్టి వారిని అంతిమ ఘడియల్లో ప్రశాంతంగా వారిని స్వర్గలోకానికి పంపే ప్రయత్నం చేద్దాం తప్ప మనం వాళ్ళని క్షోభ పెట్టి మనం బావుకునేది ఏమీ లేదన్న విషయాన్ని గుర్తించండి. భార్యాభర్తలుగా, సోదరులుగా, సోదరిమణులతో కానీ అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారని 2025 ఆంగ్లనామ సంవత్సరం ఇటువంటి దృఢమైన నిశ్చయ అనుకూలతల్ని పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. డిసెంబర్ 2024 మేషరాశి నుంచి ద్వాదశ రాశుల వరకు ఉన్నటువంటి ఫలితాలంటే తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 1-2 వారాల్లో అత్యంత అనుకూలతని, 4వ వారంలో అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. 3వ వారంలో తీవ్రమైనటువంటి అనర్థాలని, అవమానాల్ని, విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. అసలు 3వ వారం నెగిటివ్ ఏంటి చూద్దాం. అది ఎఫెక్టివ్ పూర్తిగా విద్యార్థులకి, ఎందుకంటే బ్యాక్లాగ్ పరీక్షలు రాస్తున్నవారు కానీ, సిఏ లాంటి పరీక్షలు రాస్తున్నవారు కానీ, లా పరీక్షలు కానీ, ఏదైనా కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్నవారు కానీ తప్పకుండా మీరు చాలా సమయాన్ని కేటాయించుకునే ప్రయత్నం చేస్తూ గాడ్జెట్స్ ని, ఇతరత్ర వస్తువుల్ని, అలాగే సోషల్ మీడియా, టీవీలని పూర్తిగా పక్కకు పెట్టి జీవితంలో ఒక మంచి పని సాధించాలి అన్నటువంటి తపనతో కనుక మీరు ప్రయత్నం చేస్తే భగవంతుడు మీకు అత్యంత అనుకూల శుభాన్ని కలిగిస్తారు. పరమేశ్వరుడు మనకి అనుకున్నది చేయగలిగే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాత్మకమైనటువంటి వ్యక్తిగత సుఖాలని, ప్రలోభాలని పక్కకు పెట్టి విద్య పైన, ఉద్యోగం పైన పూర్తి శ్రద్ధ పెడితే వృత్తిలోనూ, ఉద్యోగంలోనూ మరియు విద్యలో రాణింపు పొందుకునే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్ష ఉన్న వ్యక్తులందరూ కూడా దయచేసి మీరు
మీ పుస్తకాలను తీయండి, మీ బుద్ధిని పూర్తిగా పుస్తకాల్లో పెట్టండి, సమయపాలన ఏర్పాటు చేసుకోండి, తల్లిదండ్రుల మాట వినండి. పరిపూర్ణ విద్యావంతులు ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని అవమానం చేసి మాట్లాడకండి. మీ జీవిత వృద్ధి కొరకు వాళ్ళు పడుతున్నటువంటి తపన అసలు చెప్పనలవి కానిది. అధ్యాపకులు, ఉపాధ్యాయులు లేకపోతే మీ బతుకు దరిద్రంతో కొట్టుమిట్టాడేటువంటి స్థితే. కాబట్టి అధ్యాపకులు, ఉపాధ్యాయులు చెప్పేది వినండి, తప్పకుండా వారిని అనుసరించండి అనుకుంటుంది. కొంతమంది దుర్మార్గులు ఉపాధ్యాయులు ఉన్నారు, పిల్లల్ని ఏమార్చి తప్పుడు మార్గంలో రప్పించుకొని ఆడపిల్లల్ని హింసించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు. వారిని తన్ని తగిలేయాలి. అటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ నష్టము, విద్యా నష్టం పొందుకోవడం, పరువు భంగం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 3వ వారంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా 3వ వారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. మరి 1, 2, 4 వారాల్లో అదృష్ట యోగం, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము. మొదటి వారంలో కొత్త వ్యాపార ప్రారంభం, మొదటి వారంలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, 2వ వారంలో ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, 4వ వారంలో ఆకస్మిక ధనలాభం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం. 2వ వారంలో సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. 4వ వారంలో కూడా సత్సంతాన ప్రాప్తి ఉంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలవంతమైన బాంధవ్యాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు మొదటి వారంలోనే మీకు క్లియర్ అయిపోతాయి. ఆస్తుల గొడవలు కానీ, వివాదాలు కానీ, కోర్టులో ఉన్నటువంటి సమస్యలు కానీ మీకు పరిపూర్ణంగా అనుకూలంగా మారేటువంటి అవకాశం కనపడుతుంది. తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఇక పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారాలు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. 1, 2, 4 వారాల్లో మీ కొత్త వ్యాపారంలో పాలు పంచుకోవచ్చు, కొత్త వ్యాపార భాగస్వామిని పొందుకోవచ్చును. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా మీ వ్యాపారాన్ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం అదృష్టం కనబడుతోంది. అనుకూలవంతమైనటువంటి అనుమతులు ప్రభుత్వం నుంచి గాని, ఇతర దేశాల నుంచి గాని అనుమతులు పొందుకునే అవకాశం, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారం కలిసి రావడం, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉన్న ఉద్యోగం తప్పకుండా ఉన్నత స్థాయిలో ఉండబోతోంది. ఇది సత్యం. ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. రాజకీయ నాయకులకి 3వ వారంలో తీవ్రమైనటువంటి అనర్థాలు, అవమానాలు ఉంటాయి. మరి అదే 1, 2, 4 వారాల్లో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. నియోజకవర్గంలో లేదా మీ యొక్క మంత్రి మండలిలో మంచి పేరు తెచ్చుకోవడం, ఎమ్మెల్యేగా, ఎంపీగా మీకు ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం, కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం కూడా మీకు అనుకూలత కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి 3వ వారంలో నష్టం ఉంటే 1, 2, 4 వారాల్లో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. విదేశాల్లో కూడా కళా, క్రీడా ప్రదర్శనలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక సినిమా ప్రపంచంలో వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఈ రాశి వారికి, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటీనటులకు కూడా మంచి అవకాశాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన స్థితి. ఇక మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వరకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. అయితే 3వ వారంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. అనవసరమైనటువంటి తుఫాను కేంద్రీకృతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. రొయ్యలు, చేపల చిల్ల వారికి వ్యాపార లాభం బాగా కనబడుతుంది. అలాగే రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారంలోను, అలాగే పొద్దుతిరుగుడు పువ్వు, చామంతి లాంటి పూలలో గాని, క్యారెట్ లాంటి, టమాటో లాంటి కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. ఈ గులాబీ పువ్వులు పండించే వారికి కూడా మంచి లాభస్థాయి వ్యవహారం కనబడుతోంది. తప్పకుండా రైతన్నలకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతుంది. ఉత్పత్తి బాగా పెరుగుతుంది, ధర కూడా మంచిగా ఉంటుంది. రేపు వచ్చేటువంటి సంక్రాంతి కల్లా మీ పంట సమృద్ధిగా ఉండడం, దానికి తగినటువంటి ప్రభుత్వం వారు మద్దతు ధర ప్రకటించే అవకాశం చాలా బాగుంటుంది. అయితే నేనేంటంటే తృణధాన్యాలు పండించే ప్రయత్నం చేయండి, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. ఈ యొక్క రసాయనాలు, ఈ విషపూరిత రసాయనాలు చల్లే ప్రయత్నం చేయకండి. వాటి నుంచి బయటపడే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే కుటుంబ పరంగా అనుకూలత ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంత ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ధనము, ఆనందము, కుటుంబ సౌఖ్యము, రాదనుకున్న పని పూర్తి చేసుకోవడం, రాదనుకున్న ఉద్యోగాన్ని రప్పించుకోవడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. పిల్లల విషయంలో గొప్ప మార్పు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కానీ 3వ వారం మాత్రం మీరు విదేశీ ప్రయాణం ఏర్పాటు చేసుకోకండి. ఖచ్చితంగా వెళ్ళాలి స్వామి, ఆల్రెడీ మేము అక్టోబర్లోనే బుక్ చేసుకున్నాము అన్నప్పుడు జన్మజాతకాన్ని చూసుకోవడం, జన్మజాతకంలో పరిహారాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. 3వ వారంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేయాల్సిందే. అంటే ప్రతిరోజు చేయాలి. మాసంలో 3వ వారంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేయడం మీకు అత్యుత్తమ శుభయోగాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా
ఈ మాసంలో మీకు అనుకూల ధన ధాన్య వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో సోదరుల మధ్య కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనంద యోగం ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.